మరికొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాకు చెప్పండి, అసలు మీకున్న డౌట్స్ ఏంటి? నిన్నటి నుంచి కూడా చూసుకోవచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇలా సోషల్ మీడియా వేదికగా కూడా పెద్ద ఎత్తున ప్రవీణ్ గారికి సపోర్ట్ వస్తుంది. జస్టిస్ చేయాలంటూ కూడా పెద్ద డిమాండ్ కూడా వస్తుంది. అసలు మీరేమనుకుంటున్నారు? జస్టిస్ చేయమని గత 4 రోజులు గొంతు చింపుకొని అరుస్తున్నాం క్రైస్తవులం అందరము, సేవకులం అందరము. రాజమండ్రిలో హైదరాబాద్కి వచ్చి కూడా జస్టిస్ కావాలని కోరుతున్నాము. ప్రభుత్వము మేము జస్టిస్ చేయము అని చెప్పట్లేదు, మేము చేస్తాము, మేము న్యాయం చేస్తామంటున్నారు. కానీ ఇంతవరకు రెస్పాన్స్ అవ్వట్లేదు. వాళ్ళు చాలా నిర్లక్ష్య ధోరణిలో ఉన్నారు. మేమంతా కూడా వేలాది మంది కలిసి పోరాడుతున్నాం న్యాయం కోసము. ఇంతవరకు ఎన్నో ప్రశ్నలు లేవనెత్తాం, ఎన్నో సందేహాలు లేవనెత్తాం, ఎన్నో అనుమానాలు లేవనెత్తాం. ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ప్రభుత్వం నుంచి రాలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ పని చేస్తున్నాం అంటున్నారు, కానీ వాళ్ళు పని చేస్తే మరి రిజల్ట్ ఎక్కడుంది? మేము అడుగుతూనే ఉన్నాం. హైదరాబాద్ నుంచి బయలుదేరి కొవ్వూరు బ్రిడ్జ్ దగ్గరకు వచ్చే వరకు కూడా ఆ సీసీ ఫుటేజ్ ఎందుకు బయటకు తీయటం లేదు? ఎందుకు? ఎవరు మిమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి అయినా ఒత్తిడి ఉందా? ఎందుకు మీరు ఆ రిజల్ట్ బయటకు తీసుకురావట్లేదు? ఆ ఫుటేజ్ ఎందుకు తీయటం లేదు? ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? మీరు నోరు తెరిచి మాట్లాడితే వీ కెన్ ఫైట్ ఫర్ ద జస్టిస్. ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మరొక విషయం ఏంటంటే, అక్కడ టోల్ గేట్ దగ్గర తీసినటువంటి ఫుటేజ్లో ఉన్న బైక్ మీద ఉన్నటువంటి వ్యక్తి అసలు ప్రవీణ్ పగిడాల గారు కాదు. ఇట్స్ కన్ఫర్మ్ అయింది, ఆయన ప్రవీణ్ పగిడాల గారు కాదు. ఆయన అంత పర్సనాలిటీ ఉన్నాడు. ఆల్రెడీ ఆయనకు సంబంధించినటువంటి ఒక వీడియో ఆ రోజు హైదరాబాద్ నుంచి బయలుదేరటానికంటే ముందు ఆయన ఒక హాల్లో ఒక చిన్నపిల్లలతో సరదాగా గేమ్ ఆడుతూ అదే టీషర్ట్తో అదే జీన్స్ ప్యాంట్తో ఉన్నారు. ఆ గేమ్ ఆడుతూ ఆయన సరదాగా ఉన్నటువంటి ఆ వీడియో చూసినప్పుడు ఆయనకు స్టమక్ లేదు, చెస్ట్ లేదు, అంత హెవీ పర్సనాలిటీ లేడు. అదే రోజే ఆయన బయలుదేరాడు, ఉదయం ఆయన బయలుదేరాడు. ఈ బైక్లో చూపించినటువంటి వ్యక్తి ఎవరైతే టోల్ గేట్ దగ్గర, కొవ్వూరు టోల్ గేట్ దగ్గర సీసీ ఫుటేజ్లో చూశారో, అతను చాలా హెవీ పర్సనాలిటీ ఉన్నాడు. పొట్ట ఉంది, చెస్ట్ ఎక్కువగా ఉంది, హ్యాండ్స్ బైసెప్స్ ఎక్కువగా ఉన్నాయి, లెగ్స్ చాలా పొడవుగా ఉన్నాయి. ఆ ఫుటేజ్లో ఉన్నటువంటి వ్యక్తి ప్రవీణ్ పగిడాల గారు 100కి 100% కాదు. ఇది కన్ఫర్మ్, ఆయన కాదు. ఆల్రెడీ అప్పటికే ప్రవీణ్ పగిడాల గారిని ఎక్కడో అటాక్ చేసి హైదరాబాద్ నుంచి కొవ్వూరు కంటే ముందుగానే మధ్య మార్గంలో ఆయన్ని ఫాలో చేసి అటాక్ చేసి దాడి చేసి అప్పటికే ఆయనను చంపేసి ఆయన ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు మరొకడికి తొడిగించి ఫేక్ పర్సన్ని క్రియేట్ చేసి ఆ చీకట్లో ఆ బైక్ వేసి పంపించి ఆ రోడ్డు మీద నుంచి బైక్ కూడా పడింది కూడా వేరే వ్యక్తి పడ్డాడు, ప్రవీణ్ పగిడాల గారు కాదు. అయితే అక్కడ పడిన తర్వాత అక్కడ ఏ వ్యక్తిని అయితే చంపేశారో ప్రవీణ్ పగిడాల గారిని అక్కడికి తీసుకెళ్లి ఇన్సిడెంట్ స్పాట్కి తీసుకెళ్లి యాక్సిడెంట్ జరిగిందని క్రియేట్ చేస్తున్నటువంటి ఆ స్పాట్కి తీసుకెళ్లి ఆ వ్యక్తికి మరలా ఫేక్ పర్సన్కి ఉన్నటువంటి ప్రవీణ్ పగిడాల గారి డ్రెస్ని తీసి ఈయనకు తొడిగించారు. చనిపోయిన వ్యక్తికి తొడిగించి అక్కడ పడుకోబెట్టి ఆయన మీద బైక్ పడుకోబెట్టి అక్కడ మాస్క్, స్పెట్స్, కర్రలు, దాని మీద స్కార్స్ అన్ని. దీని అంతటిని బట్టి యావత్ క్రైస్తవ సమాజానికి నేను చెప్తున్నాను ఏంటంటే, ఇక్కడ మణిపూర్ ఘటనని మనకు ఒకసారి మరలా జ్ఞాపకం రిమెంబర్ చేస్తున్నారు. మణిపూర్ ఘటనని ఇది ఒక ఇండికేషన్, ఇవ్వకుండానే ఇస్తున్నటువంటి, చెప్పకనే చెప్తున్నటువంటి ఇండికేషన్. రానున్న రోజుల్లో ఇంత భయంకరమైనటువంటి దాడులు క్రైస్తవుల మీద జరగబోతున్నాయి, ఇలాంటి బ్రూటల్ మర్డర్స్ జరగబోతున్నాయి, క్రైస్తవులందరినీ ఇదే రీతిగా మేము టార్చర్ చేయబోతున్నామని ఒక ఇండికేషన్ ఇస్తున్నారు. ఎవడైనా ప్లాన్ చేసి మర్డర్ చేసేలాగైతే అక్కడ సీసీ కెమెరాలో ఉన్న ఎదురుగా నయార పెట్రోల్ బంక్ ఉంది, ఆయన చనిపోయినటువంటి స్థలానికి ఆపోజిట్లో సీసీ కెమెరా ఉందని తెలిసి ఎవడైనా అక్కడ హత్య చేస్తాడా? అసలు ఆ స్పాట్ని సెలెక్ట్ చేసుకుంటాడా? కాదు. అక్కడ కర్రలు పెట్టారు, 2 వెదురు కర్రలు, దాని మీద బ్లడ్ మార్క్స్ ఉన్నాయి. ఆ కర్రలు అక్కడ వదిలేసి వెళ్ళారు. ఇవన్నీ ఎందుకు చేశారంటే ఇది మేము హత్య చేశామని ఒక హెచ్చరికనివ్వటానికే అక్కడ పెట్టారు. దే వాంట్ టు ప్రూవ్ దట్ ఇట్స్ కంప్లీట్లీ మర్డర్, ఇది ప్రీ ప్లాన్ బ్రూటల్ మర్డర్ అని వాళ్ళు చెప్పటానికే ఆ ఇండికేషన్స్ అన్ని కూడా అక్కడ విడిచిపెట్టి వెళ్ళారు. చేసినోడేం పిచ్చోడేం కాదు, కావాలని వాంటెడ్లీ వాడికి పైనుంచి చాలా మంది ఉన్నారు, మంచి టెక్నిక్తో చేశారు. ఇది ఒక్కరోజు ప్లాన్ చేసినటువంటి హత్య, మర్డర్ కాదు. దీని వెనక దాదాపుగా 30-40 రోజులు స్కెచ్ ఉంది, ప్లాన్ ఉంది. హైదరాబాద్ ఇంటి దగ్గర నుంచి ఆయన బయలుదేరినప్పటి నుంచి ఆయన వెంబడించారు, ఆయన ఫాలో అయ్యి ఈ రీతిగా ఆయన్ని మర్డర్ చేశారు. ఇది బ్రూటల్ మర్డర్, అంటే కిరాతకంగా మనిషిని చంపటంలో కూడా రకరకాలు ఉంటాయి. ఈ ప్రవీణ్ పగిడాల గారిని బ్లేడ్తో లిప్స్ కోసి మరి అతి కిరాతకంగా అనుకుంటేనే భయం పుట్టడానికి, క్రైస్తవుల్ని భయపెట్టడానికి, సేవకుల్ని భయపెట్టడానికి, క్రైస్తవ సమాజం అంతటికి కూడా వణుకు పుట్టించడానికి
రానున్న రోజుల్లో మరొక మణిపూర్ ఆంధ్రప్రదేశ్ కాబోతుంది, తెలంగాణ కాబోతుంది అని హెచ్చరికనివ్వటానికి, వార్నింగ్ కోసం ఈ యొక్క హత్యని చేసినట్టుగా క్లియర్గా స్పష్టంగా వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు ప్రభుత్వాలు చెల్లించటం లేదు, స్పందించటం లేదు? 4 రోజుల నుంచి వేలాది మంది ఉద్యోగాలు, పనులు, చర్చస్ అన్ని విడిచిపెట్టుకొని రాజమండ్రిలో పడిగాపులు కోసారు. సీసీ ఫుటేజ్ అడుగుతున్నారు, గొంతులు చింపుకొని కేకలేసి ఆక్రందనలు చేసి సీసీ ఫుటేజ్ ఇవ్వండి సార్, సీసీ ఫుటేజ్ ఇవ్వండి సార్ అంటే ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించడం లేదు? ఎందుకు ఇవ్వటం లేదు? ఐఎమ్ ఆస్కింగ్ యూ ద క్వశ్చన్. వి నీడ్ ఆన్సర్. ఆ సమాధానం కావాలి. మీరు నోరు విప్పండి సార్. నోరు మాట్లాడితే కదా మాకు సమాధానం తెలిసేది. ఎందుకు ఇవ్వటం లేదు? హైదరాబాద్ నుంచి కొవ్వూరు వరకు ఉన్నటువంటి ఫుటేజ్ మీరు ఎందుకు బయటికి తీయటం లేదు? ఆ చీకట్లో అసలు మనిషిని కూడా ఐడెంటిఫై చేయలేనటువంటి ఆ 2 సీసీ ఫుటేజ్ మాత్రం ఎందుకు తీశారు? మరొక వీడియో ఇప్పుడు మొత్తం చక్కర్లు కొడుతుంది క్రైస్తవుల వాట్సాప్లన్నింటిలో కూడా. ఒక వ్యక్తి బార్ గేట్స్ ఉంటాయి కదా రోడ్డుకి సైడ్న, అక్కడ నుంచి లారీ పక్కన నుంచి ఒక 3 వ్యక్తులు దూకి ముఖానికి మాస్కులు కొట్టుకొని తలకు క్యాప్స్ పెట్టుకొని దారుణంగా చంపుతున్నటువంటి ఒక 4 వ్యక్తులు అక్కడ కనపడుతున్నారు. ఇది కూడా ప్రవీణ్ పగిడాల గారి ఇన్సిడెంటేనేమో అన్నటువంటి అనుమానాలు యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా వ్యక్తపరుస్తుంది. ఆ వీడియోని మరలా ఏమని చెప్తున్నారు? ఏవి వీడియో అంటున్నారు. ఏవి వీడియో ఎలా ఉంటుందో నాకు తెలియదా? నేను ఒక మల్టీమీడియా స్టూడెంట్ని, నేను కంప్యూటరైజ్ స్టూడెంట్. నాకు తెలుసు ఏవి ఫుటేజ్ ఎలా ఉంటుందో, ఏవి వీడియోస్ ఎలా ఉంటాయో, ఎడిటెడ్ వీడియోస్ ఎలా ఉంటాయో నాకు తెలుసు. అది ఏవి ఫుటేజ్ కాదు, అది రెగ్యులర్ రియల్ వీడియో. అది నాకు తెలిసి 100% అది ప్రవీణ్ పగిడాల గారి వీడియోనే. అది ఎవరో కారులో నుంచి తెలియకుండా రికార్డ్ చేశారు. అది ఇప్పుడు బయటకు వచ్చింది. ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి? ఎందుకు సమాధానం ఇవ్వటం లేదు? గవర్నమెంట్ మీ పక్షాన ఉన్నామంటున్నారు, ఎందుకు క్రైస్తవుల్ని పరాయి వాళ్ళని చేసి అనాథలుగా, ఒంటరి వాళ్ళగా మమ్మల్ని విడిచిపెట్టారు? ఎందుకు క్రైస్తవులు ఏం ద్రోహం చేశారు? క్రైస్తవులు ఏం తప్పు చేశారు? క్రైస్తవులు మిమ్మల్ని ఏం టార్చర్ చేశారు? ఎవరికైనా మేమేమైనా కొట్టామా, తిట్టామా, బెదిరించామా, భయపెట్టామా? కనీసం దుర్భాషలు కూడా ఆడనటువంటి మమ్మల్ని ఎందుకు ఇంత దారుణంగా ఇబ్బంది పెడుతున్నారు? ఒక మంచి వ్యక్తి, మానవత్వపు విలువలు కలిగినటువంటి మహా గొప్ప వ్యక్తి, దేవుని ప్రేమ కలిగినటువంటి, మనిషిని మతముతో కాదురా మనిషిని మనిషిలాగా చూడండి అని చెప్పినటువంటి నినాదం చేసినటువంటి ఆ వ్యక్తిని చంపితే, ఇంతవరకు లక్షల మంది ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి చచ్చిపోతే ఇంతవరకు ఆ ఫుటేజ్ ఇవ్వండి సార్ అంటే ఇవ్వటం లేదు. మేము పోలీస్ డిపార్ట్మెంట్ని గౌరవిస్తాం, ప్రేమిస్తాం, అభిమానిస్తాం, విలువనిస్తాం. మాకు సమాధానం చెప్పండి సార్. ఎందుకు మీరు సమాధానం చెప్పటం లేదు? వీ నీడ్ ఎగ్జాక్ట్ సీసీ ఫుటేజ్ ఫ్రమ్ హైదరాబాద్ టు కొవ్వూరు. హైదరాబాద్ నుంచి కొవ్వూరు వరకు ఉన్న ఫుటేజ్ మాకు ఎందుకు ఇవ్వటం లేదు? ఇది ఒక్క ప్రశ్నకు మాకు సమాధానం చెప్పండి చాలు. ఈ ప్రశ్నకి సమాధానం చెప్తే తదుపరి ఏం చేయాలి మేము చూస్తాం. పోస్ట్మార్టం రిపోర్ట్ ఈరోజు ఇస్తామన్నారు. ఈరోజు ఇస్తారో లేదో, లేదంటే రేపిస్తారో తెలియదు. పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా మర్డర్ అని రాదు అని నా నమ్మకం. మర్డర్ అని వాళ్ళు ఇవ్వరు, ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్ అనే ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మర్డర్ అని ఇస్తే కనుక మేము పోరాడతాం, ఫైట్ చేస్తాం. నిందితులు గట్టిగా శిక్షించబడే వరకు మేము హైకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఒకవేళ ఇదే కనుక మర్డర్ అయినప్పటికీ కూడా యాక్సిడెంట్గా చిత్రీకరించి ఆ రిపోర్ట్స్ తారుమారు చేసి కనుక యాక్సిడెంట్ అంటే మాత్రం మా క్రైస్తవుల మీద మీరందరూ కూడా పగపెట్టి, ప్రభుత్వాలు, పోలీస్ డిపార్ట్మెంట్లన్నీ పగపట్టి మమ్మల్ని అనాథలు చేశారు, విడిచిపెట్టారని అర్థం. మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవడానికి మా ప్రయత్నాలు మేము చేసుకుంటాం. ఇందు మూలంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది చూసుకున్నట్లయితే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు సీసీ ఫుటేజ్